గత 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం మాలల సంక్షేమాన్ని భ్రష్టు పట్టించిందని రాష్ట్ర మాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని డిఆర్డీఎస్ సమావేశ మందిరంలో ఆయన ఎస్సీ/ఎస్టీ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్ నిధులను కైంకర్యం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్సీ/ఎస్టీల సంక్షేమానికై దాదాపు 350 కోట్లు వెచ్చించిందన్నారు. ప్రతి జిల్లాలో ఎంటర్ప్రీనియర్ పెట్టి మాలల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఎస్టీల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్వీకరిస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ స్థితిగతుల మీద సమీక్ష నిర్వహించడం కోసం ఒక 3 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు మొదటగా విశాఖపట్నం, శ్రీకాకుళం, మూడవ రోజు విజయనగరం జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ అంశాలపైన ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామో స్కీమ్స్, భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నామో దానికి సంబంధించి సవివరమైనటువంటి సమగ్రమైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఉదయం ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి, ముఖ్యంగా మాల కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, యువకులు వారందరితోటి కూడా సమావేశం నిర్వహించాం. రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందనే అంశంలో వారితోటి విస్తృతంగా చర్చించాం. అనేక విలువైనటువంటి సూచనలు, సలహాలు కూడా వారి నుంచి తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా క్రోడీకరించి రానున్న రోజుల్లో ఒక సమగ్రమైనటువంటి, అందరికీ చక్కగా ఉపయోగపడే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి ఇరువురు ఏదైతే ఆలోచించి ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఒక వ్యాపారవేత్త ఉండాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎస్సీ కార్పొరేషన్ కూడా మరింత బలోపేతం చేసుకుంటూ మార్కెట్ డిమాండ్స్కి అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్వయం ఉపాధి రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించి మాల సామాజిక వర్గంలో యువతి యువకుల్ని రానున్న రోజుల్లో భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికతోటి వారికి ఎంటర్ప్రెన్యూర్